హాయ్ అండి. నేను మీ అమృత. నేనైతే ఇప్పుడు నాకు మా పాపకి వచ్చేసి నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేశాను కాసుల పేరుతోని. అయితే ఇప్పుడు అది బాగా ట్రెండింగ్‌లో వస్తుంది కదా! కాసుల పేరుతో బ్యాంగిల్స్ చేయడం గట్రాని. అందుకని నేను చేశాననమాట. అంటే నేను వరలక్ష్మి వ్రతం కోసం చేద్దాం అనుకున్నాను. అప్పుడైతే కుదరలేదు. అయితే రాఖీ పండగకి వేసుకుందాము నాకు మా పాపకి అని చెప్పేసి చేశాననమాట. చూడండి డీటెయిలింగ్ అయితే ఎంత బాగా వచ్చిందో థ్రెడ్డింగ్ బ్యాంగిల్కి. నేను ఏం చేశానంటే మన దగ్గర ఈ గాజులు ఉంటాయి కదండి, ఆ గాజులను ఏం చేశానంటే నేను కలిపి మన నాకు ఎంత సైజు అయితే కావాలో ఆ సైజులోని 3 గాజులు 4 గాజులు కలిపి అంటించుకుంటే మనకి కావాల్సిన సైజు వస్తుంది అనమాట. నాకు కాసుల పేరుకి వచ్చేసి 3 గాజులు అంటిస్తే సరిపోయింది. మా పాపకైతే నేను విడిగా గాజులు తీసుకున్నాను. ఆ గాజులతో చేశాను అనమాట. ఇగో తనకి చేసిన గాజులు అయితే ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి కదండి. తనకి చేశాను. అంటే తనది నాది డ్రెస్ సంబంధించి ఒకటే. నాకైతే శారీ, తనదేమో వచ్చేసి పొట్లంగా జాకెట్టు. రెండాటిలోని గ్రీన్ ఉంటుంది. అందుకే నేను గ్రీన్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. తనకైతే ఆ చేతికి ఈ చేతికి సింగిల్ గాజులు వేసేస్తాను. నా శారీలో వచ్చేసి రెడ్ వస్తుంది, రెడ్ అండ్ గ్రీన్ నాది. అందుకని నేను ఏం చేస్తానంటే రెడ్ అండ్ గ్రీన్ కలిపి నిన్న బ్యాంగిల్స్ వేసుకొని సైడ్లు ఇవి వేసుకుంటాను అనమాట. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇవి చేసుకోవాలి అని. అలాగో మనకి చేతిలోని విద్య ఒకటి ఉంది కదా, మనం చేసుకోగలం కదా. అందుకే నేను ఏం చేస్తానంటే చేశాను అనమాట. అయితే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను వచ్చేసి B7000 గమ్ అయితే యూజ్ చేశాను. అంటే ఫ్యాబ్రిక్ గమ్ యూజ్ చేయలేదు. నేను నైట్ మ్యాక్సిమమ్ 3-4 అలా అవుతుందండి నేను చేసి ఇదంతా కంప్లీట్ చేసేసరికి. ఎందుకంటే అది థ్రెడ్ చుట్టాలి, పాప థ్రెడ్ చుట్టాలి, పాపదానికి నా బ్యాంగిల్స్ 3-4 కలిపి అంటించి అవి ఆరేదాకా ఆగాలి. అదంతా అయ్యేసరికి మ్యాక్సిమం 4 అయింది. ఇదన్నమాట అవుట్ఫిట్ వచ్చేసి. ఇంక చివరికైతే మా పాపకు కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ వేసేస్తున్నానండి నేను. అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చింది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంత బాగున్నాయో, ఎంత క్యూట్గా ఉన్నాయో. వేసుకున్న ఫోటో కూడా పెడతానండి మీకు. నేను అప్లోడ్ చేస్తాను మా పాప వేసుకున్న తర్వాత.